సత్యవేడు సింగిల్ విండో చైర్మన్ కేవి నిరంజన్ రెడ్డితో మనం ఇక్కడ ఉన్నాము. అతను గతంలో వైసీపీ పార్టీ సత్యవేడు మండల అధ్యక్షులు కూడా పనిచేశారు. నమస్తే నిరంజన్ రెడ్డి గారు. నమస్తే. చెప్పండి, యాక్చువల్లీ ఎలక్షన్ చివరి దశకు వచ్చింది. మండలంలో పార్టీ పరిస్థితి ఏంది, ఎలా ఉంది, మీరు ఎలా ఎలక్షన్లో ముందుకి గెలవడానికి వెళ్తున్నారు? ఈ 2024 ఎలక్షన్లో మేము గెలుపు మీద ప్రచారం చేయడం లేదు. కేవలం మాకు ఎంత ఎక్కువ మెజారిటీ తెచ్చుకోగలం అనేది మాత్రమే ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ మేము గెలిచిపోయినాం. ఇక్కడుండే అభ్యర్థులు మాకెవరు పోటీలోనే లేరు. కాబట్టి గెలుపోవటం అనేది సమస్య కాదు. మేము మెజారిటీ మీద మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఆదిమూలం గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తామని ఛాలెంజ్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ ఇంటర్వ్యూలో మెజార్టీ మాకు గెలిచిపోయినా అని చెప్తున్నారు. సత్యవేడు నియోజకవర్గ ప్రజలు చాలా విఘ్నులు. ఒక అభ్యర్థిని కూడా చూసి ఖచ్చితంగా ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పిన వ్యక్తి గతంలో మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసిన పనులు బట్టి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. గతంలో మీ అభ్యర్థే కదా, అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? గతంలో ప్రశ్నించడానికి ఏమీ అంత దూరం ఆయన ఎవరిని కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవరిని చేరదీయలేదు. అందుకని ఎవరు మాట్లాడేంత స్థాయి కానీ అతనితో వ్యతిరేకత ఏర్పడి ఒక 2-3 సంవత్సరాలు అయిపోయింది నాయకులకి అందరికీ. ఏదో ఉన్నారంటే ఎమ్మెల్యే కాబట్టి ఉన్నారంటే ఉన్నారే కానీ ఎవరు కానీ అంత ఈ పనులకి అభివృద్ధి పనుల్లో కానీ తోడ్పాటు చేయమని చెప్పి కానీ ఎవరు అడిగిన వాళ్ళు అయితే కాదు. సమాధానం దాటవేసేవాళ్లే కానీ ఎప్పుడు కానీ ప్రభుత్వం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ పథకాలు మాత్రమే వచ్చినాయి. కానీ ఆయన వ్యక్తిగతంగా ఏ గ్రామానికైనా ఈ పని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ నిధులు తెచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. చెప్పండి నిరంజన్ రెడ్డి గారు, గతంలో రాష్ట్రంలో లేని ఎక్కడ ఎన్ని గ్రూపులు, ఆ విధంగా మన సత్యవేడులో అన్ని గ్రూపులు ఉన్నాయి. మీ వైసీపీ పార్టీలో రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఆ వాళ్ళ గ్రూప్ వీళ్ళ గ్రూప్ అంట, ఇవన్నీ ఏకమయ్యాయా లేక అలాగే దీంట్లో ఉన్నాయా? ప్రతి కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్యలో ఎన్నో ఉంటాయి. కానీ అవసరమైనప్పుడు నేను అడగట్లేదు. ఇప్పుడు ఎలక్షన్లో మీరు ఎలా వర్క్ చేస్తున్నారు? అందరూ కలిసారా లేదా ఏంటి అనేది? మేము అన్ని గ్రూపులు ఏం లేవు, అందరం కలిసికట్టుగానే నూకుతాటి రాజేష్ గారికి విజయంలో కృషి చేస్తున్నాం. మాకైతే గ్రూపులు అయితే ఎక్కడా లేవు. నియోజకవర్గం స్థాయిలో కూడా ఎక్కడా లేవు. చెప్పండి, మీరు ప్రధానంగా మీది ఏ దీంతో మీరు గెలవడానికి అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి పథకాలు, సంక్షేమ పథకాలు 85% మంది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు. ఉండే వాళ్ళంతా 85% జనాభా ఉన్నారు. ఖచ్చితంగా సంక్షేమ పథకాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. చివరిగా చెప్పండి, ఎంత మెజార్టీతో మీ మండలంలో ఎంత మెజార్టీతో మీరు ముందుకు రావచ్చు? గతం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఊహిస్తున్నాం. ఒక 10,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గతం అంటే 10,000 కాదు కదా, ఇంకా ఎక్కువ వచ్చిందా? గతంలో ఎంత మెజార్టీ వచ్చింది మీకు తెలియదు. నియోజకవర్గ స్థాయిలో గురించి మెజార్టీ వచ్చింది. నో నేను అడిగేది మండల స్థాయి. మండల స్థాయి కూడా అదే విధంగా ఉంటుంది. మన సత్యవేడు మండలంలో ఎన్ని ఓట్లు మెజార్టీ రావచ్చు? సత్యవేడు మండలంలో సుమారు 10,000 పైచలకు మెజార్టీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో చూశారు కదా, 10,000 ఓట్ల పైన సత్యవేడు మండలంలో వైసీపీకి ఆధిక్యం రావచ్చని నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ నిరంజన్ రెడ్డి గారు.